మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విశాఖపట్నం మెట్రో యొక్క సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సి ఇస్తూ ఉంది. ఈ సందర్భంగా మీరు కూడా ఉంటే బాగుంటుందని కోరిన మీద నేను ప్రత్యేకంగా దానికోసం ఇవాళ రావడం జరిగింది. చాలా సంతోషం. మన యొక్క విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా విశాఖపట్నం, విజయవాడ ఈ రెండు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం 20 లక్షలు దాటుంటేనే మెట్రో రైలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్ర విభజన దృష్ట్యా ఈ రెండు నగరాలకు కూడా మెట్రో విస్తరిస్తే మంచిదనే ఉద్దేశంతో కేంద్రం ముందుకు వచ్చింది. అయితే ఏదన్నా ప్రాజెక్ట్ ఒకటి అమలు చేయాలంటే ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ యూ నీడ్ ఎ ఫీజిబిలిటీ రిపోర్ట్, యూ నీడ్ ఎ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, యూ నీడ్ ఎ ఎకనామిక్ వయబిలిటీ స్టడీ ఆల్సో, then you need also approval of the state government, approval of the central government, approval of the finance ministry, and also you have to identify and get the external funding agency also. మనం కేవలం మన డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయడం సాధ్యం కాదు. అందుకని మనం విదేశ సంస్థల నుంచి రుణం తీసుకోవాల్సి ఉంది. తక్కువ వడ్డీతో రుణం ఇచ్చే వాళ్ళని కూడా గమనించుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ప్రాజెక్టును అమలు చేస్తూ మనకు వచ్చే ఆదాయం ప్రకారం ఆ రుణాన్ని మళ్ళీ తిరిగి చెల్లింపు చేసే విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. దాని కింద మెట్రో ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దేశంలో అనేక పట్టణాల్లో ఇవాళ మెట్రో రైలు, ముఖ్యంగా ఢిల్లీలో సుమారు 300 కిలోమీటర్లు మెట్రో రైల్ విస్తరణ జరిగింది. డిఎంఆర్సీ కింద విశేషమైన అనుభవం ఉంది వాళ్ళకి. దాంతోపాటు ఇవే న్యూస్.